మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. పశ్చిమాసియాలో రగులుతున్న అగ్నిపర్వతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న హార్ముజ్ జలసంధిలోకి ఇప్పుడు డ్రాగన్ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు ఆధిపత్యం చెలాయించొచ్చు, ఇరాన్ను ఒంటరి చేసి వేటాడొచ్చు అనుకున్న అమెరికాకు కలలో కూడా ఊహించని షాక్ తగిలింది. దెబ్బకు దిమ్మ తిరిగిపోయేలా అగ్రరాజ్యానికి చైనా పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. మా వ్యవహారాల్లో తలదూర్చితే రక్తం ఏరులై పారుతోంది, మా వాణిజ్యాన్ని అడ్డుకుంటే సముద్రం అగ్నిగుండంగా మారుతుంది అన్న రేంజ్లో బీజింగ్ గర్జించింది. ఒకవైపు ఆయుధాలు, మరోవైపు హెచ్చరికలు. అసలు హార్ముజ్లో ఏం జరుగుతోంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఇక్కడే పునాది పడుతోందా అనేలా ఉంది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా దీన్ని ఎలా చూడొచ్చు? డీటెయిల్స్ ఏంటి? పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం అంతా కూడా కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అలాగే పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ వరకే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ప్రస్తుతం చైనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, చైనా డిఫెన్స్ మినిస్టర్ అడ్మిరల్ డాంగ్ జో అనేటువంటి మినిస్టర్ ఒక స్టేట్మెంట్ తాజాగా ఇచ్చారు. అది నేరుగా అమెరికాను కౌంటర్ చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే అమెరికా ఏమనిందంటే ఇరాన్ నుంచి వచ్చేటువంటి షిప్స్ ఏదైతే ఉన్నాయో, అంటే స్ట్రైట్ ని మేము దిగ్బంధనం చేస్తాము, అక్కడి నుంచి అంటే ఇరాన్ నుంచి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ చేసుకునేటువంటి ఏ దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ కూడా వాటిని పేల్ చేస్తాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని ఇరాన్ కు సంబంధించినటువంటి షిప్స్ ఏవి కూడా బయటకు దాటకూడదు అంటూ ఇప్పటికే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే అమెరికాకు సంబంధించినటువంటి నావికా దళానికి సంబంధించినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా ఇప్పుడు అరేబియా సముద్రంలో మోహరించున్నాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని ఎవరైతే ఏ షిప్ అయితే, ఏ దేశానికి సంబంధించినటువంటి షిప్ అయితే ఇరాన్ లో పోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవడమో లేదంటే ఎక్స్పోర్ట్ చేయడానికో ఆ బార్డర్ని క్రాస్ చేస్తే ఆ షిప్స్ ని పేల్చేస్తామని ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయితే ఇప్పుడు తాజాగా చైనా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యుద్ధంలో చైనా ఎక్కడా కూడా ప్రత్యక్షంగా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేరుగా చైనాకు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి నేరుగా రంగంలోకి దిగారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్తో తమకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి, ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇది ఇరాన్తో తమకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యాపార సంబంధాలు. ఇందులో వేరే ఏ దేశమైనా కానీ ఎంటర్ అయితే చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే వేరే ఏ దేశమైనా ఎంటర్ అయితే అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తే అమెరికాని ఆయన టార్గెట్ చేస్తూ చెప్పారు. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా నేరుగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి చైనాకు సంబంధించినటువంటి షిప్ ఏదైనా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి క్రాస్ చేసుకొని ఒకవేళ బయటకు వస్తే అది చైనా షిప్ మీద ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇక ఖచ్చితంగా చైనా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. తమ జోలుకు వస్తే చూస్తూ ఊరుకోము అనేటువంటి విషయాన్ని కూడా నేరుగా చైనా దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టరే ఇప్పుడు ఆయన కౌంటర్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. చర్చలు సఫలం కాలేదు, చర్చలు విఫలమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తాను ఇచ్చినటువంటి ఆ డిమాండ్స్కి కట్టుబడింది. తను ఏదైతే కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్ మీద కూర్చొని ఉంది. కానీ అమెరికా మాత్రం ఇరాన్ ఇచ్చినటువంటి కండిషన్స్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చర్చలు విఫలమయ్యాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మళ్ళీ సీజ్ ఫైర్ క్లోజ్ అవుతుంది, సీజ్ ఫైర్ని ఉల్లంఘించి మళ్ళీ ఏదైనా యుద్ధం ప్రారంభమవుతుందా అనేటువంటి ఒక టెన్షన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చైనా కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాబోతుందా, అందుకు తగ్గట్టు పరిస్థితులు ఆ యుద్ధ మేఘాలు ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్నాయా అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఇప్పటి వరకు చూస్తే దీపిక, మనం చైనా నేరుగా ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. 40 రోజుల నుంచి యుద్ధం స్టార్ట్ అయితే ఈ పశ్చిమాసియాకు సంబంధించినటువంటి యుద్ధంలో ఎక్కడా కూడా చైనా నేరుగా పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇరాన్ వెనుక ఇప్పుడు చైనా నిలబడడం అంటే ఇది ఒక అమెరికా వర్సెస్ ఇరాన్ కాదు, ఇప్పుడు అమెరికా వర్సెస్ చైనా ఇరాన్ బ్లాక్ గా మారిపోయిందా? ఎస్, ఇరాన్ వెనక ఖచ్చితంగా చైనా ఉందనేది ప్రపంచ దేశాలకు తెలుసు, అమెరికాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇరాన్కు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, ఇరాన్కు ఉన్నటువంటి మిసైల్ పవర్, ఇరాన్కు ఉన్నటువంటి డ్రోన్స్ పవర్, ఇవన్నీ కూడా చూస్తే అలాగే రాడార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే జీపీఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఇరాన్కు నేరుగా
అటు రష్యా చైనా ఈ రెండు దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థను అటు ఇరాన్కి అందిస్తున్నాయి. అందుకే ఇరాన్కి సంబంధించి కూడా అటు అమెరికాకు, ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ అన్నిటి మీద కూడా అంత సమర్థవంతంగా దాడి చేయగలుగుతుంది ఇరాన్. ఈ విషయం అమెరికా కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా చైనాకు సంబంధించి కూడా చైనాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఎక్కడా కూడా అమెరికా ఇవ్వలేదు. కానీ ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాల మీద పరోక్షంగా ఇప్పటివరకు కూడా మాట్లాడుతూ వచ్చారు. అదేవిధంగా చైనాను కూడా నేరుగా రంగంలోకి దిగాలి, శాంతి చర్చలకు చైనా కూడా ముందుకు రావాలి, ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి చైనా కూడా చొరవ తీసుకోవాలనేటువంటి ఒక స్టేట్మెంట్ని ట్రంప్ ఇచ్చారు. అయినా కూడా ఎక్కడ చైనా మీద దీని మీద పెద్దగా స్పందించలేదు. కానీ చైనా ఒక మాట చెప్పింది, ఎలా అయినా సరే పశ్చిమాసియాలో యుద్ధం తగ్గించడం కోసం, యుద్ధం ఆగి శాంతి పరిస్థితులు రావడం కోసం తమ పరంగా తాము చేయాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాము అనేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు చైనా ఎక్కడైనా కూడా చూస్తే దీపిక ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ కావచ్చు, అదేవిధంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వార్ కావచ్చు, అలాగే ప్రస్తుతం ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ కావచ్చు, వీటిలో ఆ దేశాలతో చైనాకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్లో రష్యా చైనా మధ్య స్నేహ సంబంధాలు చాలా స్పష్టంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో జరిగినటువంటి అప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చైనాకు చాలా స్పష్టమైనటువంటి దేశం, మిత్రదేశంగా ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి వార్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్లో కూడా ఎక్కడా చైనా నేరుగా పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ పరోక్షంగా ఏదైనా సహకారం అందించినా కూడా ఎక్కడా ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చైనా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా ఒక ప్రతినిధిగానో లేకపోతే ఏదైనా ఒక అంబాసిడర్ గానో లేకపోతే ఏదైనా దౌత్య కార్యాలయాలకు సంబంధించినటువంటి అధికారో ఎవరో కూడా ఇవ్వలేదు. నేరుగా డిఫెన్స్ మినిస్టరే మాట్లాడారు. డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడారు అంటే యుద్ధానికి సంబంధించినటువంటి చర్యల మీద ఒక కాషన్ ఇవ్వడం కోసం కావచ్చు, లేదంటే వేరే ప్రత్యర్థి దేశాలకు ఒక హెచ్చరిక ఇవ్వడం కోసం చేయడానికే ఇప్పుడు చైనా నేరుగా డిఫెన్స్ మినిస్టర్ని రంగంలో దించింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికాకు నేరుగా కౌంటర్ ఇచ్చారు. తమ షిప్పుల జోలకి, తమ బిజినెస్ జోలకి ఎవరైనా ఎంటర్ అయితే తమ జోలికి వస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒకవేళ అమెరికా కానీ చైనాకు సంబంధించినటువంటి షిప్స్ మీద దాడి చేస్తే ఇక చైనా ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతుంది. నేరుగా అమెరికా వర్సెస్ చైనాగా ఇప్పుడు వార్ మారేటువంటి అవకాశం ఉంది. దీపిక, విజయ్, అమెరికా ఇరాన్ వార్లో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క హార్మూజ్ జలసంధి కోసం ప్రపంచం మొత్తం ఫైర్లో పడే ప్రమాదం ఏమైనా ఉందా? ఎస్, ఆల్రెడీ ప్రస్తుతం నడుస్తుంది. అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి 30% ఆయిల్ రవాణా అంతా కూడా 20 నుంచి 30% ఆయిల్ రవాణా అంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీదుగానే జరుగుతుంది. అలాగే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఆయిల్ బిజినెస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆ ఆయిల్ బిజినెస్ అంతా కూడా సంక్షోభంలో పడిపోయింది. ఇప్పటికే అటు సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందన్న వెంటనే దాదాపు $115-120 ఉన్నటువంటి బ్యారెల్ చమురు ధర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక $95 వద్ద మెయింటైన్ అవుతుంది. అదే సీజ్ వైర్ మళ్ళీ క్లోజ్ అయ్యి మళ్ళీ ఒకవేళ యుద్ధం జరిగితే అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా ఇప్పుడు మోహరించి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నేరుగా అమెరికా నేవీ కూడా ఎంటర్ అయింది. నేవీ దళాలన్నీ కూడా నేరుగా ఇప్పుడు అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయ్యాయి. ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఏ దాడి జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు చైనా కూడా ఈ వార్లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రంప్ తాను ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉంటాడా? ముఖ్యంగా ఈ విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. చైనా ఇప్పుడు ఎంటర్ అయింది కాబట్టి, చైనా నేరుగా అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అమెరికా నుంచి ఎలాంటి స్టేట్మెంట్ వస్తుంది, అమెరికా నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉండబోతుంది, ట్రంప్ మళ్ళీ తన సహజ శైలికి తగ్గట్టుగానే తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకొని తోక ముడుచుకొని ఇప్పుడు చైనా ఎంటర్ అవుతుంది కాబట్టి మళ్ళీ వెనక్కి తగ్గి వేరే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడా, లేదంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కట్టుబడి చెప్పినట్టుగానే ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్కు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కొనసాగించేటువంటి ఏ దేశానికి సంబంధించినటువంటి షిప్ మీద అయినా సరే దాడి చేస్తామని ముందుగా చెప్పారు కాబట్టి అందుకు తగ్గట్టుగా చైనా షిప్స్ మీద అలాంటి అటాక్స్ జరిగితే నిజంగా ఇప్పుడు చైనా మళ్ళీ వార్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు అమెరికా వర్సెస్ చైనాగా మారుతుంది. ఇక మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కొనసాగుతాయని చెప్పొచ్చు. దీపిక, రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి పశ్చిమాసియాలో అగ్ని రేఖలు మరింతగా విస్తరిస్తున్నాయి. అమెరికా వేసిన ప్రతి అడుగుకు చైనా కౌంటర్ ఇస్తోంది. హార్మూజ్ జలసంధి ఇప్పుడు కేవలం సముద్ర మార్గం కాదు, సూపర్ పవర్స్ మధ్య సమర రంగంగా మారుతోంది. ఒకవైపు వార్నింగ్లు, మరోవైపు వార్షిప్స్. ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తుంది. ఇది మాటల యుద్ధంతో ముగుస్తుందా లేక నిజంగానే గన్ ఫైర్ వరకు వెళ్తుందా వేచి చూడాల్సిందే.